నీ దృష్టి, నీ ఫోకస్, నీ మనస్సు నీ పరిస్థితుల మీద నుంచి, నీకు ఆందోళన కలిగించే విషయాల మీద నుంచి, నీకు భయాన్ని కలిగించే విషయాల మీద నుంచి, నీకు కలవరాన్ని కలిగించే విషయాల మీద నుంచి, నిన్ను కృంగదీసే విషయాల మీద నుంచి, నిన్ను మరి భయపెట్టే విషయాల మీద నుంచి సర్వశక్తి కలిగిన దేవుని వైపు చూడాలి. ప్రియ సహోదర, ప్రియ సహోదరు, ఆయన జవాబిచ్చేంత వరకు నువ్వు ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయకుండా నువ్వు ఆగిపోతే నీ దృష్టి మరలిపోతుంది. నువ్వు ధైర్యం తెచ్చుకోవాలి, నీ హృదయమును నిబ్బరముగా ఉంచుకోవాలి అని చెప్పనంటే దేవుని వాక్యం తెలియపరుస్తుంది. దేవుని కొరకు కనిపెట్టాలి, దేవుని కార్యము కొరకు ఎదురు చూడాలి. అంటే నువ్వు ప్రార్థన చేస్తూ ఉండాలి. ఆగిపోవటం కాదు, ఆపేయటం కాదు, విసిగిపోవడం కాదు, వెనక్కి తిరగడం కాదు, జవాబు ఇవ్వట్లేదు అని చెప్పి అనుకోవద్దు, సమాధానం రావట్లేదని చెప్పి అనుకోవద్దు. ఆయన మాట్లాడేంత వరకు మీరు ప్రార్థన చేస్తూనే ఉండాలి. ప్రియ సహోదర, ప్రియ సహోదరు.